అబద్ధాలు వదంతులు తప్ప రేవంత్ కు పాలన చేత కావడం లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను దొంగచాటుగా లోకేష్ ను కలిశారని రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు. మరోవైపు రేవంత్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్. కిట్టి పార్టీల్లో ఆంటీల్లా రేవంత్ వదంతులు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారాయన. ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకేష్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేనేదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. ఏ రాజకీయ నేత అయినా పాలనా సలహాలు కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళనే కలుస్తారన్నారు కేటీఆర్. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా తెలియక అడుగుతా. కేసుల విషయంలో రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు రామారావు. వదంతుల్ని వ్యాప్తి చేయడంలో రేవంత్ దిట్ట అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కోరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిపై కేటీఆర్ వాడిన భాష సరిగా లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని అంటాం కానీ, సన్నాసి అని అంటాం కానీ, ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచెట్టు, ఇది మంచిది కాదు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మాని తమ పార్టీని చక్కదిద్దుకోవాలంటూ హితవు పలికారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీ పార్టీలో ఉన్న సంక్షోభాలు, మీ పార్టీలో ఉండే అలజడలు, మీ పార్టీలో ఉండే కోవర్ట్లు అని ఏదైతే చెప్పారో మీ సోదరిమని, దాని గురించి పరిశీలించుకోండి. సాగునీటి విషయంలో బీఆర్ఎస్ చెప్పే అబద్ధాల్ని ప్రజలు నమ్మడం లేదన్నారు మంత్రులు భట్టి పొంగులేటి.